లోని కలకత్తా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన జూనియర్ డాక్టర్ మమితా గారిని హత్య కేసులో దోషులకు శిక్షించాలని నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోషులను తక్షణమే అరెస్ట్ చేసి ఉరిశిక్షకు తగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిపై హత్యాచారాలు జరగడాన్ని కారణమైన ఫోన్ డ్రగ్స్పై నిషేధం విధించాలని, ఇటువంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా దేశ న్యాయ వ్యవస్థ హత్యాచారం చేసి దోషులకు భయంకరమైన శిక్ష విధించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఏర్పడిన ఈ జేఏసీ ఇక్కడ మానవత్వంపై జరిగిన దాడిగా మేము భావించి ఈ శిబిరాన్ని సందర్శించి మేము సంఘీభావం తెలుపుకుందుకు వచ్చాం. మరి ఏదైతే కలకత్తా నగరంలో మరి ఎవరైతే డాక్టర్ ఉన్నారో మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరి సీరియస్గా అనారోగ్యానికి గురైనప్పుడు మా కళ్ళెదుట కనబడే ప్రత్యక్ష దేవుడుగా చూసే డాక్టర్నే మరి అటువంటి డాక్టర్నే మరి చాలా కిరాతకంగా సామూహికంగా మరి బలాత్కారం చేసి మరి అదేవిధంగా మరి హత్య చేయడం చాలా విచారించదగ్గ విషయం. దీనికి కులాలు, మతాలు, ప్రాంతాలు, మరి పార్టీలు ఇటువంటి ఏమాత్రం భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన మరి సందర్భం. మరి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చేయాలంటే ముక్త కంఠంతో దీన్ని అందరూ మరి ఖండించాలి. మరి మనమందరం చూసాం దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో మరి ఇందాక అబులైజ్ గారు చెప్పినట్టు వయసుకు సంబంధం లేకుండా మరి మహిళలపై జరుగుతున్న దాడులు మనము చాలా చూసాం. అయితే ఈ దాడులకు, ఈ మహిళపై జరుగుతున్న దాడులను రాజకీయం చేయకుండా ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఒక రకంగా స్పందించడం, ఇంకో రాష్ట్రంలో ఇంకో పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రకంగా మరి ఇంకో రకంగా మరి దీన్ని నిరసన తెలియడం చూస్తున్నాం. అటువంటివి జరగకుండా దీని మానవత్వంపై దాడి అని మరి ఎక్కడ జరిగినా, ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో జరిగినా దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ తీవ్రంగా ఖండించాలి. మరి కఠినమైన చట్టాలు తీసుకువచ్చినారు. మరి అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి బహిరంగంగా ఉరి తీయాల్సిన అవసరం ఉంది. మరి ఇందాక చెప్పినట్టు ఈ మానవ విలువలు, మానవత్వం లోపించడం వల్లనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని నేను భావిస్తున్నా. మరి వాటిని నివారించాలంటే ఇవన్నీ ఇందాక చెప్పినట్టు నిషేధించడమే కాకుండా మరి ఆయా మతాల్లో మనమంతా ఈ మానవత్వానికి సంబంధించి మానవ విలువల గురించి కూడా మరి ప్రోగ్రామ్స్ పెట్టి మరి సమాజాన్ని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మరి ఈ సమాజంపై ఉంది. కాబట్టి మనమందరము ఐక్యతతో వాటిని జరగకుండా మరి ఇటువంటివి మరి ఏ ప్రదేశాల్లో డాక్టర్లపై కాకుండానే మరి ఎక్కడ జరుగుతున్నా కానీ, స్కూల్స్లో కానీ, మరి వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడైనా కానీ జరుగుతున్నా కానీ అటువంటి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మనము దాన్ని చాలా సీరియస్గా తీసుకుని సంబంధిత అధికారులకు తెలపాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. మరి సమాజాన్ని కూడా బాగుపరచాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు గురించి సెలవుస్తున్నాను. జై హింద్. सबसे पहले जो यहाँ बैठे हैं डॉक्टर के आगे इंजीनियर बैठे हैं, मैं सबका शुक्रिया अदा करता हूँ कि आप एक अच्छी चीज़ के लिए फाइट कर रहे हैं और जो हुआ उसके बाद भी ऐसे वाक़यात ना होने के लिए फाइट कर रहे हैं. हम चाहते हैं कि किसी के साथ भी, किसी बहन और बेटी के साथ ऐसा मामला ना हो. ये बहुत बुरा हुआ और जो करे हैं, जो इसमें शामिल हैं, डायरेक्ट हो या इनडायरेक्ट हो, क्योंकि जो भी इसका हाथ है, जिसका भी हाथ है, चाहे वो कितना भी बड़ा आदमी हो, ऐसे लोगों के खिलाफ फाइट करना. और हमारा मुतालबा है कि ऐसे सब लोगों को सज़ा, सख्त से सख्त सज़ा दी जाए. इसलिए कि अभी कल ही हमें डिस्कस करें, माहौल ऐसा हुआ है, एक डॉक्टर से डिस्कस हुई, माहौल ऐसा हो रहा है कि गुनाह कोई कर रहा है, चंद पैसों के लिए कोई और जाकर अटक रहा है, लेकिन जो पीछे होकर करा रहा, प्लानिंग कर रहा, वो बाकायदा सेफ होकर और ऐसे की प्लानिंग कर रहा है. तो हम चाहते हैं कि वो भी इसके साथ, उन लोगों को भी सख्त से सख्त सज़ा दी जाए. यही मामला नहीं है, पूरे मुल्क में ऐसे जो भी बच्चियों के साथ ज़्यादतियाँ हो रही हैं, उन सब के ख़िलाफ़ हमें एक ज़बरदस्त फाइट करना है और ज़बरदस्त उनके मुकाबले में मुकाबला करना है. और हम चाहना है कि हमारे साथ सही इंसाफ हो. हम कुछ और नहीं चाहते. जो गुनाहगार हैं उनको सख्त से सख्त सज़ा दी जाए ताकि आइंदा से ऐसे वाक़यात ना हो.
अगर हम ऐसी चीज़ों पर खामोश बैठेंगे, आज किसी और बच्ची के साथ हुआ, हो सकता है हमारी बहन बेटी के साथ भी ऐसा मामला हो। हमारी बच्चियों के हमें बाहर भेजने के लिए डर ले रहा है कि कौन कैसा जानवर कहाँ कहाँ कैसे कैसे शक्ल में बैठा हुआ, कौन किस शक्ल में बैठा हुआ है, कोई ड्राइवर की शक्ल में, कोई और। तो इस वास्ते हम चाहते हैं कि हमारी बच्चियों की हिफाजत अगर हम चाहते हैं तो ऐसी जगहों पर हम बाकायदा इनका ताउन करना, साथ देना, और जो गुनहगार हैं उन सबको सख्त से सख्त सज़ा देना चाहिए, और इसके पीछे जो भी हैं उनके साथ भी सख्त मामला किया जाए। और मैं फिर एक मरतबा जो बैठे हैं उन लोगों का शुक्रिया अदा करता हूँ, और हम जब भी आप एक आवाज़ दें इंशाअल्लाह हम हाजिर होने के लिए, आपकी बात पर लब्बैक कहने के लिए तैयार हैं। मेरे पूरे ना बिल्कुल इंशाअल्लाह मैं मस्जिद మీకు మద్దతు తెలియడానికి తయారు. కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి దాడికి నిరసనగా న్యాయం చేయాలని కోరుతూ మన నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ నిరసనకు మద్దతుగా నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు రావడము, వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. ఏదైతే దాడి జరిగిందో అది ఒక డాక్టర్పై జరిగిన దాడి కాదు, ఈ ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి ఒక మాతృమూర్తికి జరిగినటువంటి దాడి. అలాగే ఒక చెప్పలేని విధంగా అత్యాచారానికి గురి అయితే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే విధంగా మన భారతదేశ న్యాయ వ్యవస్థను సిగ్గుచేటుగా చూపిస్తూ చిత్రీకరిస్తూ చేసిన దాడిగా భావించాలి. అలాగే దాడి చేసినటువంటి వాళ్ళు ఏసీలో ఎక్కడో లాడ్జ్లో ప్రశాంతంగా ఉంటే న్యాయం చేయాలని పోరాడే వాళ్ళు ఎండలో కూర్చున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ చేస్తున్నటువంటి దాడిగా భావించి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటువంటి వారిని న్యాయాలు చట్టాలు అని చెప్పి కాలయాపన చేయకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణమే విచారణ జరిపించి ఆన్ ది స్పాట్ ఘోరాది ఘోరంగా వాళ్ళు ఏ విధంగా అయితే మహిళపై దాడులు చేస్తున్నారో అంతకంటే ఘోరంగా శిక్ష విధించాలి. మరొకరు ఇటువంటి సాహసానికి ఒడిగట్టాలంటే అధైర్యపడాలి, వెనుకడుగేయాలి, భయభ్రాంతులకు గురి కావాలి అని చెప్పి అటువంటి చట్టాలు తీసుకురావాలి భారతదేశంలో అని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాము. మనం చూస్తూనే ఉంటాం, సినిమాకి వెళ్ళినప్పుడు మనం థియేటర్లో ఒక 2 నిమిషాలు ప్రదర్శన ఇస్తారు. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరము, మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరము అని ఎలా అయితే ప్రదర్శిస్తారో, ఎవరైతే మహిళలపై నేరాలకు పాల్పడతారో వారికి ఇటువంటి ఘోరాది ఘోరమైన పనిష్మెంట్లు భారతదేశ న్యాయ వ్యవస్థ కల్పిస్తుంది అని ఒక 2 నిమిషాల యాడ్ కూడా భారత సినీ పరిశ్రమ ప్రకటించాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడు కాకపోతే ఇటువంటి సాహసానికి వాళ్ళు ఒడిగట్టరు. ఈ దాడికి జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎటువంటి ఉపేక్ష లేకుండా ఎటువంటి రాజకీయ చొరవ లేకుండా తక్షణమే అరెస్ట్ చేసి న్యాయం చేసి భారతదేశంలో ఉన్న మహిళలకు అండగా దేశ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని దేశ ప్రభుత్వము దేశ చట్టాలు న్యాయ వ్యవస్థలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. కాకుండా ప్రభుత్వం అటువంటి చట్టం తీసుకొని రావాలి. ఆ తర్వాత రెండవ విషయం వచ్చేసి ఈ మధ్య మాదక ద్రవ్యాలు కూడా చాలా ఎక్కువైనాయి, తాగేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువైపోయింది. కాబట్టి మద్య నిషేధాన్ని స్ట్రిక్ట్గా అమలుపరచాలి. అసలు ఎక్కడ కూడా మారక ద్రవ్యాలు లభించకుండా ఈ ప్రభుత్వము అటువంటి స్టెప్స్ తీసుకోవాలి. ఈ 2 చేసిన తర్వాత చాలా బలమైన చాలా కఠినమైన చట్టాలను తీసుకొని రావాలి. ఈ విషయంలో ఇటువంటి జరిగినప్పుడు స్పెషల్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించి ఆ కోర్టులో త్వరితగతిన దాన్ని విచారణ జరిపి ఉరి శిక్ష కంటే తక్కువ శిక్ష అమలు చేయకూడదు, వాళ్లను ఉరిశిక్షే అమలు చేయాలి. దీనికంతటికి ఈ పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒక ఇన్సిడెంట్ను గుర్తు చేస్తున్నాను. బిల్ఖిస్ బానో కేసులో ఎవరైతే లోపలికి పోయారో రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్లను ఏదో ఒక పేరోల్లో ఇంకొకటో వాళ్ళు పూర్తి శిక్ష వాళ్ళ మీద అమలు కాకముందే ఆ దుర్మార్గులను బయటికి తీసుకుని వచ్చి పూలదండలు వేసి స్వీట్స్ పంచి అటువంటి దుర్మార్గులకు ఒత్తాసు పలకడము మన దేశంలో మనం చేసుకున్న మన కర్మ. అటువంటి వాళ్లకు స్వాగతాలు పలుకుతూ ఉంటే ఇటువంటి వాళ్ళకంతా ఈ దుర్మార్గులకంతా ఏం చేసినా ఈ దేశంలో చెల్లుతుందనే దమ్ము ధైర్యం వస్తూ ఉంది. ఎవ్వడు కూడా ఫ్యూచర్లో ఇటువంటివి ఆలోచించకుండా కఠినమైన చర్యలు తీసుకొని నన్ అదర్ దాన్
హీ మస్ట్ బి హ్యాంగ్డ్ టిల్ డెత్. అటువంటి నిర్ణయాలు తీసుకుంటే కానీ ఇటువంటివి జరగవు. జై హింద్. ఈరోజు మనందరికీ తెలుసు, కలకత్తాలో ఒక ప్రభుత్వ వైద్యశాలలో, పెద్ద వైద్యశాలలో డాక్టర్ కంటే ముందు ఆమె ఒక మహిళపై అత్యాచారం చేసి, సామూహిక అత్యాచారం చేసి ఆమెను చాలా దుర్మార్గంగా ఆమెను చంపివేయడం జరిగింది. అక్కడి పోలీసులు ఫస్ట్ ఏమో ఆత్మహత్య అన్నారు, ఆ తర్వాత చూస్తే కాదు అది హత్య అని తర్వాత ఏదో పొరపాటు చేసినట్టు దిద్దుకున్నారు. అక్కడే చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి. ఆమె తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఆమె బాడీ పైన దగ్గర 150 గ్రాముల వీర్యము లభించిందని వింటూ ఉన్నాము. దీనివల్ల మనకు క్లియర్ కట్గా 3 లేక ఇంకా ఎక్కువ మంది ఆమె పైన అఘాయిత్యం చేశారు, ఆమెను చంపారు అనే విషయం తెలుస్తుంది. మరి ఇటువంటివన్నీ జరగడానికి కారణం ఏంటి? మన సమాజంలో ఎందుకు ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి? పుట్టిన పాప 5-6 నెలల పిల్లలను కూడా వదలడం లేదు, 5-6 సంవత్సరాల పిల్లలను కూడా వదలడం లేదు. ఇవన్నీ జరగడానికి ప్రధానమైన కారణం వచ్చేసి పోర్న్ వీడియోస్ లభ్యం కావడము. ఈ అందరి చేతుల్లో ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, వాటిలో చాలా ఈజీగా పోర్న్ వీడియోస్ దొరుకుతూ ఉన్నాయి. వాటిని చూసి మానవత్వాన్ని మర్చిపోయి ఈ పిల్లలు పెద్దలు అనకుండా, వాడు వీడు అనకుండా, మేజర్లు కాదు, మైనర్లు కాదు, ముసలివాళ్ళు కాదు, అందరూ ఇటువంటి